నమస్కారం, నేను మీ జాఫర్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అందరూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆయనగా పిలువబడే వెంకయ్య నాయుడు గారితో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈసారి సరదాగా చేద్దాం సార్ ఇంటర్వ్యూ. ఇది ఏం సార్ 37 ఇయర్స్లోనే మీరు రిటైర్ అయిపోయారు? వాళ్ళకి కాస్త సంతృప్తి కలిగించాలని మనం చెప్పాను. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదని. సార్, ఈ 40 ఇయర్స్ మొత్తం ఒకసారి నెమరు వేసుకుంటే 50 సంవత్సరాల దాంట్లో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ? చాలా సంతృప్తికరంగా ఉంది నాకు వాస్తవంగా. ఈరోజు నా ఇంటర్వ్యూలో మీరు అన్ని రహస్యాలు చెప్పాలి సార్, చాలా సీక్రెట్స్ చెప్పాలా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ. అదేం సార్, మీరు బీజేపీలో ఉంటారు, సిపిఎం సిపిఐ నాయకులు మిమ్మల్ని పొగడతారు, మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్లో పోతారు, ముస్లిమ్స్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇంతమంది మనుషుల్ని దోచుకునే మంత్రం ఏదైనా ఏముంది సార్? ఇది జనాలు చెప్పండి. లేదు, మన వ్యక్తిత్వం, మన నడవడిక, మన పద్ధతి, మనం కట్టుబడి ఉండడం, దానికి నిజాయితీగా ఉండడం, నలుగురితో కలిసిమెలిసి ఉండడం. సార్, మీరు నేషనల్ లీడర్ సార్. కానీ తెలుగు అంటే, తెలుగు రాష్ట్రం అంటే, హోమ్ టౌన్ అంటే ఒక విపరీతమైన వల్ల మళ్ళీ ప్రేమ ఉండేది సార్ అంతని చెప్పి. ఈ ప్రేమ ఒక్కొక్కసారి పార్టీలో ఎప్పుడైనా చర్చకు వస్తూ ఉంటుందా సార్? సహజంగా అందరూ గుర్తిస్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఒక అపోహ ఉంది, మనం ఇంగ్లీష్ చదవకపోతే పైకి వెళ్ళాము. నేను చెప్పాను కదా మొన్న, పైకి వెళ్ళాలంటే నేను మాట్లాడుతూ చెప్పాను సభలో, నేను దేవుడితో ఐఎస్డీలో మాడాను, ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, ఎవరైనా వచ్చేయచ్చు, నాకు ఆ నిబంధన లేదని చెప్పాడు. అంటే ఆ కుర్రోడు తెలివిగా, అది కాదు సార్, మీరు సరదాగా చెప్తున్నారు, పైకంటే ఉన్నత స్థానానికి. నేను మళ్ళా కూడా చెప్తాను, ఈ ద్వారా కూడా ఇవాళ చెప్పదలుచుకున్నాను అందరికీ. ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, అంతకుముందు ఆయన మాతృభాష చదువుకున్నాడు. నేను ఉపరాష్ట్రపతిగా నేను వీధి బళ్ళు చదువుకొని మాతృభాష చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ మొన్న ఆయన బహిరంగంగా చెప్పాడు, నేను మాతృభాష చదువుకున్నానని చెప్పని. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం శక్తివంతమైన ప్రధానమంత్రిని పేర్కొనబడే నరేంద్ర మోడీ గారు, ఆయన కాన్వెంట్కి వెళ్ళలేదు, మాతృభాష చదువుకున్నాడు. అందువల్ల ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేది నీ శక్తిని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ క్యాలిబర్ని బట్టి, నీ కెపాసిటీని బట్టి ఉంటుంది. కానీ అంతేగాని నువ్వు మాతృభాష చదువుకుంటే పైకి వెళ్ళలేవు అనేది సరైనటువంటి అభిప్రాయం కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా చాలా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, వీళ్ళందరూ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మళ్ళీ వాళ్ళ మాతృభాషలో మొదలు పెడుతున్నారు. ఇంకా చాలామందికి తెలవని విషయం ఉంటుంది, ప్రపంచ దేశ అధిపతులు మన దేశానికి వస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు. చాలామంది తప్పుడు అభిప్రాయం ఉంది, వాళ్ళ భాషలో మాడుతుంటారు, పక్కన తర్జుమా చేసే వ్యక్తిని పెట్టుకుంటారు. మనమే వచ్చి రాని ఇంగ్లీష్లో మాడుతుంటాం. నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అందుకని సులభంగా అర్థమయ్యేదానికి ఒక మాట చెప్పాను మొన్న, ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. అంటే కొంతమందికి ఇంగ్లీష్లో చెప్తే కానీ కొంతమందికి అది ఆకట్టుకోదు, అందుకని చెప్పాను. నెల్లూరు సంబంధించి సార్, మీరు ఎప్పుడైనా వెళ్తే ఎప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, మీరంటే వందలాది మంది వచ్చేస్తారు, పాత స్నేహితులు అంతా, వీళ్ళంతా పక్కన పెట్టి సింగిల్గా ఎవ్వరు మిమ్మల్ని గుర్తుపట్టినట్టుగా వెళ్ళి చూడాలని ఉంటుంది సార్ మీకు. ఇదిగో ఇక్కడ నేను సీమా సెంటర్లో నేను ఛాయ్ తాగి పాలిటిక్స్ నేను స్టార్ట్ చేశాను, ఇదిగో నా కనకమహల్, నా ఫస్ట్ యుద్ధం ఇక్కడే జరిగింది, అలాగే ఉంటుందా సార్? నాకు మామూలు మనిషిగా ఉండాలనేది నా కోరిక, నా తపన. కానీ ఉండలేరు కదా, ఉండడం సాధ్యం కావడం. నేను మీకు ఇష్టం ఉందా, మీ ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా ఇష్టం? రెండవసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలా, మోడీ గారి కార్యదక్షత, వ్యవహార శైలి, ఆయన నిజాయితీ నాకు నచ్చింది. అందుకే నేను ఎంతో ప్రేమించి గౌరవించి నా ఉన్నతికి కొంత కారకుడైన అద్వానీ గారిని కూడా కాదని మోడీ గారిని సపోర్ట్ చేశాను. ఎందుకంటే 2009లో ఎందుకంటే మోడీ గారు యువకుడు, ఆయన రావాలా. 2009లో అద్వానీ గారి నాయకత్వాన్ని పనిచేసి చూసాం, విజయం లభించలేదు, కారణం ఏదైనా కావచ్చు. యువత మార్పు కోరుతున్నారు, అందుకని సమావేశాలు పెట్టాము. అందరు కలిసి, మిత్రులందరూ కూడా సహకరించారు, అందరు కలిసి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం. నేనేం చెప్పానంటే, ఆయనతో కూడా చెప్పాను, ఇది 2017 తర్వాత ఈ ఎన్నికలకు స్వస్తి చెప్పి జనంలోకి వెళ్ళి నానాజీ దేశ్ముఖ్ గారు చేపట్టిన విధం ఆయన చెప్పాడు. 60-65 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్నికల రాజకీయాలకు స్వస్తి చెప్పి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో సమాజ సేవ చేయాలని చెప్పాడు. ఆయన చేసి చూపించాడు ఆయన, నానాజీ దేశ్ముఖ్. అలా చేయాలని నాకు కోరిక ఉండింది. ప్రధానమంత్రి గారిని చెప్తున్నప్పుడు అంతా 2017 కదా, చూద్దామనే 19 లక్షలు అట్లా జరిగిపోయింది. ఇది అయిన తర్వాత అనుకోకుండా ఈ రాజ్యసభ చైర్మను వీటన్నిటి అవసరం దృష్ట్యా
మెజార్టీ లేదు కాబట్టి ఉండాలని చెప్పని చేయడంతో అక్కడికి వచ్చింది. లేకపోతే నాకు సీదాగా ఉండాలని, సామాన్య జనంతో కలవాలని, నేను తిరిగే చోటని తిరగాలని, నేను తినే తిండి తినాలని మామూలుగా. అటు పోతే నాకు విజయవాడకి పోతే సామరంగ చౌక్కి వెళ్ళాలా, గుంటూరుకి పోతే శంకరదాస్ సెంటర్కి వెళ్ళాలా, నెల్లూరుకి వెళ్తే కోమలదాసులో ఫోన్ చేయాలా, టీ తాగను కానీ సీమా సెంటర్కి వెళ్ళాలి. టీ తాగను, జీవితంలో కాఫీ టీ తాగను నేను ఇప్పుడు ఏదో కొత్తగా ఈ గ్రీన్ టీ అని వేణీళ్ళు కొద్దిగా మజ్జిగ తాగుతాను నేను మామూలుగా. సరే ఎప్పుడు మారు వేషంలో కనీసం వెళ్ళి ఈ కనక మహల్ని ఆ రోజు మీరు పగలు కొట్టింది కనక మహల్ 1964, అదే అవే కళ్ళు సినిమా సంబంధించింది, ఇప్పుడు చూడాలని ముందు ఉంటుంది సార్. మారు వేషంలో పోతే ఆ మజా ఉండదు. మామూలుగా వెళ్ళాలా, మామూలుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. చాలామంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ నాకు చెప్పిందంటే చాలా బాగా చూసుకుంటారు మాకు, నేనంటే చాలా ఇష్టము, సార్ అంటే నాకు చాలా ఇమ్మని అంటారు చాలామంది. ఒకతను హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఒకరు ముగ్గురు నాకు చెప్పారు అని చెప్పి. సరే అంత ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ మీరు కశ్మూర్ దర్గాకి వెళ్ళారు. అలాంటి సారు ఇటువంటి రాజకీయాల వైపు ఎలా ఆకర్షితుడయ్యారు అనేది వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ సార్. నేను దర్గాకి వెళ్తున్నాను, ఎవరు అభ్యంతరం పెట్టలేదు. నేను మాంసాహారిని భక్తు, ఎవరు అభ్యంతరం పెట్టలేదు. నేను మామూలుగా నా మనసుకు నచ్చినవన్నీ చేస్తూ ఉన్నాను, ఎవరు అభ్యంతరం పెట్టలేదు. అందువల్ల ఇది అపప్రద ఒక రకమైన ఏమంటారు వాటిని, ఒక తప్పుడు అభిప్రాయం తప్పితే మరే కూడా కాదు. మా మామయ్య గారి పేరు మస్తానయ్య నాయుడు, దర్గా. నేను మన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా కశ్మూర్కి వెళితే దర్గాకి వెళ్ళాను. అవునా సార్? ఉపరాష్ట్రపతిగా మొదటిసారి మా గ్రామానికి వెళ్ళినప్పుడు నెల్లూరుకి వెళ్ళాను కదా, వెళ్ళి నెల్లూరు నేల తల్లికి మనం రుణమిదాను, అప్పుడు కూడా వెళ్ళాను నేను. ఇది ఎవరి కోసమో చూపించడం కోసమో, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, సెక్యులరిస్ట్ అనిపించుకోవడం కోసం కాదు. అది భారతీయ జీవన విధానంలో ఉంది, దాన్ని నా వ్యక్తిగత జీవన విధానంలో కూడా ఉంది, దాని ప్రకారం నేను వ్యవహరించాను. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన భావజాలంలో ఉండి ఒకటే కాదు సార్ అంతా చెప్పి. ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం దేశం శక్తివంతం కావాలా, సమాజం సంఘటితంగా ఉండాలా, హిందూ అంటే ఏందని అది కూడా ముందు దాని గురించి చర్చించుకోవాల్సి ఉంది. హిందూ అంటే ఏంది? హిందూ అనేది ఒక జీవన పద్ధతి, మతము కాదు. మతము వ్యక్తిగతము, సంస్కృతి జీవన పద్ధతి. దాని గురించి చాలామంది ఏమంటారు మతం అని. అదేం కాదు. ఇప్పుడు మీరు మొన్న కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లిం మిత్రులతో కలిసి ఇంటరాక్ట్ అయ్యి ఇంటలెక్చువల్స్ కలిశారు నిన్న కూడా. దే ఆర్ ట్రైంగ్ టు కమ్ టుగెదర్ ఆన్ లార్జర్ ఇష్యూస్. ఆ విధంగా డిస్కషన్ జరిగి వాళ్ళ అనుమానాలు అపోహలు ఏమైనా ఉంటే వాటి అన్నిటి తొలగించుకునే ప్రయత్నం చేయడం దేశానికి మంచిది. ఇప్పటికి కాంగ్రెస్ హెగ్డేవార్, గోల్వార్కర్ ఇలాంటి వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాలకు సంబంధించిన రచనలు కొన్ని పేదాలను తీసుకొని వచ్చి వీరంతా ముస్లిం ద్వేషులు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఆ రోజున్న సమకాలీన పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఏం చెప్పారని చూడాలి కానీ దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారు, అలా కోట్ చేసి రాజకీయాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. నేనేమంటానంటే నువ్వు దగ్గరగా వెళ్ళి చూడు, నువ్వు అని కాదు, ఎవరైనా పరిస్థితి అర్థం అవుతుంది. దాన్ని బట్టి నీ అభిప్రాయాలు ఏర్పరచుకో. దూరం నుంచి వీళ్ళు చెప్పిన మాటలు విని మన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోకూడదు. చూస్తూ ఉంటే సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పటడుగులు వేసిందో, డొంక తిరుగులు వ్యవహారం చేస్తుందో అధికారం చేపట్టడానికి, దానికి మించిపోయింది బీజేపీ అన్నట్టుగా మీకు అనిపించట్లేదు సార్? కొన్ని రాష్ట్రాల్లో మించిపోయిందని నేను అనుకోను, కానీ ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించాను. బీజేపీలో కూడా కొంత మార్పులు వచ్చాయి, కొంతవరకు మార్పులు వచ్చాయి. కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఏంది అనేది వేచి చూడాల్సి ఉంది. పాతకాలపు బీజేపీ పరిమితంగా ఉండేది. ఇవాళ అపరిమితంగా విశేషంగా పెరిగింది దేశం. నార్త్ ఈస్ట్ గురించి వాళ్ళ పత్రికలు రివ్యూ రాశారు. 7 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి ఎన్నికలు. బీజేపీ మేజర్ ప్లేయరు. నార్త్ ఈస్ట్ అసలు ఒకప్పుడు బీజేపీ అంటే అన్టచబుల్ అన్నట్టుగా ఉండింది. పరిస్థితి మారింది. ఆ మారిన పరిస్థితి అది బీజేపీలో కూడా ఆ మార్పు మనకు కనబడతా ఉంది. ఎక్కడ కూడా మీకు సౌత్ నార్త్ అని బ్యారికేడ్స్ అనేది మీ విషయంలో నాకు తగలేదు. నాకు తగలేదు. ఇప్పుడు పాలిటిక్స్ స్టార్ట్ అయిన తర్వాత వెనక చూసుకోవాలి మొత్తం. నాకు కాదు, పార్టీలో కూడా దాన్ని అటు చూసుంటే ఈ స్థాయికి చేరుకునే వాళ్ళం కాదు కదా. దేర్ వాజ్ నో కంపల్షన్. కానీ నిజాలు ఏమో మీరే చెప్పాలా, అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పే విషయము. అంటే రాజకీయంగా మీరు బాగా ఫాస్ట్గా వెళ్తారు, మిగతా లీడర్స్ లాగా కాదు సార్, మీరు దూసుకుని వెళ్తారు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ట్రబుల్ షూటర్గా మిమ్మల్ని ఉంటారు. ఎక్కడ మేకింగ్ ఉన్నా కూడా ఆ ట్రబుల్ షూటర్గా మీరే వస్తూ ఉంటారు అంత అని చెప్పి.
రాజకీయంగా మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టారు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం అని అంటారు. కొంతమంది అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, కొంతమంది ఆ విధంగా మాట్లాడారు కూడా. అవును, నేనేమో నా అభిప్రాయం అది కాదు. నాకు ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పేదంటే ధైర్యం కానీ నాకు మనస్తత్వం కానీ నాకు ఉంది, వ్యక్తిత్వం కానీ నాకు. నేను ఈ బాధ్యతని కోరుకోలే, వాస్తవం. ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ కోరుకోలే, ఎందుకంటే ఇవి రాజ్యాంగ పదవి. నేను దైనందిన ప్రజా జీవితంలో చురుగ్గా ఉండి విధాన నిర్ణయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత రాజకీయాలు విరమించుకొని స్వచ్ఛంద సేవ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను జీవితంలో బాగా ఎంజాయ్ చేసి కూడా అది పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ ప్రెసిడెంట్గా, తర్వాత రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా, పార్లమెంట్ లోపల అసెంబ్లీలో, ఇవన్నిటిని నేను బాగా ఎంజాయ్ చేశాను. వాస్తవంగా చెప్పాలి, సంతోషించాను కూడా. అంతటి ఎంజాయ్మెంట్ వైస్ ప్రెసిడెంట్లో లేదు, ప్రెసిడెంట్లో కూడా ఉందని నేను అనుకోలే. అందుకోసం దాన్ని నేను ఆశించలేదు. ఎందుకంటే వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి, రోజువారీ ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆ పదవులన్నీ మరి వేరే కారణాల వల్ల రాలే కదా. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఎవరికి చరణస్పర్శ కూడా చేయలే. ఎవరినన్నా ప్రశంసించారంటే వాళ్ళ గుణగణాలు చూసి నాకు నచ్చితే, నేను మెచ్చితే నేను మొహమాటంగా ఆ గుణగణాలను ప్రశంసించాను కూడా. అవును, కానీ మీకు అభిమానించే వాళ్ళకు ఎదుగో అలా ఉంటుంది. రకాల కొంతమంది వాళ్ళు ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్గా 2-3 ఇంటర్వ్యూలు గతంలో చెప్పారు, నా ఇంటర్వ్యూలో ఇప్పుడు క్లియర్గా చెప్పారు అంత చెప్పి. ఇంకో ఒక అపవాదు మిమ్మల్ని అభిమానించే ఇష్టపడే వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ కావడము, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యం ఉండడము, అదే సామాజిక వర్గం కావడం కూడా మీకు రాష్ట్రపతి కాకుండా అనేది అది ఎక్కడ అది ఎప్పుడు సంగతి, ఇది ఎప్పుడు సంగతి, దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం, ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం అంటున్నారు. చాలామందికి తెలని విషయం ఒకటి ఉంది, తెలుగుదేశంతో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మిత్రపక్షంగా ఉన్నప్పుడు మిత్రులుగా వ్యవహరించాలి, మిత్రపక్షంగా ఉండి ఇంకో విధంగా వ్యవహరించుకుంటారు. 99లో వాజ్పేయి ఉన్నప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ఆయన్ని అప్పుడు వాజ్పేయి గారు, బిజు పట్నాయక్ గారు, చంద్రశేఖర్ గారు, అరుణ్ శౌరి గారు, బీఎస్ఎఫ్ చైర్మన్ రుస్తుం, వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. వాళ్ళెవరికి ఈ కారణం కాదు కదా. కొంతమంది అప్పుడు వ్యాఖ్యానం ఎన్టీ రామారావు, వెంకయ్యనాయుడు ఇద్దరు ఒకటే కాబట్టి అని ఒకటేంటి ఏందని అడిగాను నేను. ఒకటంటే ఏంది, ఒకటంటే అదే అంటే నేను చెప్పా. ఎన్టీ రామారావుకి ఆ రోజు 84లో వెన్నుపోటు పొడిచిన ఆయన ఏంది, అవుననుకోండి ఇటు మాట. అప్పుడు ఉదయగిరిలో మీరు పోటీ చేసినప్పుడు అంతా తిరిగారు, కానీ ఉదయగిరికి వచ్చినప్పుడు లేదా ఉదయగిరికి వెళ్ళడం మంచిది కాదు, వెళ్లకుండా ఉండాలని చెప్పాను. ఆయన వాళ్ళ వియంకుడు చంద్రరామయ్య గారితో చెప్పి నాకు తెలవదు, ఆయనకి ఉదయగిరి అని కనపడలా, వింజమూరు అది ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ ఆయనకు తెలవదు. వెంకయ్యనాయుడు గారిని, జయపాల్ గారిని మనం గౌరవించాలా, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు అన్నాడు. నాకైతే ఇప్పుడు విషయం చెప్తే నేను చెప్పాను, చాలా మంచి పని చేశారు నాకు ముందు చెప్పడం. ఆయన రావాలా, ప్రచారం చేయాలా, లేకపోతే ఆయన సహాయంతో నేను గెలిచాను అనుకుంటారు. నెల్లూరులో 11 సీట్లు ఉంటే 10 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే నేను అపోజిషన్లో గెలిచాను కదా. నెల్లూరు 11 సీట్లు ఉంటే 10 సీట్లు తెలుగుదేశం గెలిస్తే ఆ ప్రపంచంలో నేను గెలిచాను కదా. ఎన్టీ రామారావు గారు ప్రచారం చేసినప్పటికి కూడా తెలుగుదేశం అభ్యర్థికి అక్కడ డిపాజిట్ పోయింది, నేను గెలిచాను కదా. అందువల్ల దానికి కారణం ఏందని మీరు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశంతో విభేదించినప్పుడు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఛార్జ్షీట్ పెట్టాను. ఆ ఛార్జ్షీట్ రూపొందించి విజయవాడ మీటింగ్లో, బీజేపీ జాతీయ మీటింగ్లో చదివి వినిపించింది నేను. 100 తప్పులని, రాజకీయంగా, వ్యక్తిగతంగా కాదనుకోండి, రాజకీయంగా తప్పులని. అందుకని పార్టీ యొక్క వైఖరిని బట్టి నా వైఖరే కానీ నా వ్యక్తిగత వైఖరి పార్టీని ఎప్పుడు ప్రభావితం చేసే ప్రయత్నం నేను చేయలే. నా దృష్టిలో ఇది సరైనది అనుకుంటే అది సరైనదే అని చెప్పేవాడిని. నేను మీకు అందరికీ తెలని విషయం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నేను ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. అవునా సార్? గుంటూరులో కలిసినప్పుడు చెప్పాను మంచిది కాదు అని. లేదు ప్రత్యేక రాష్ట్రం దాని మీద కొంత అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది, కొత్త కాదు చాలా ఎక్కువ ఉంది, అందువల్ల నేను దూరంగా వెళ్ళడం మంచిది నేను చెప్పాను. నువ్వు ఒకటి పొరపాటు ఆలోచన, 2 వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నీ పార్టీ నీ ఇష్టం, బట్ వ్యక్తిగతంగా మోడీ గారిని విమర్శించొద్దు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవద్దు. అప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు నేను అవి మాట్లాడిన అనుకోండి చెప్పాను.
చెప్తే అలాగే అన్నాడు అతను. ఆ తర్వాత ఆ రెండింటికి విరుద్ధంగా వ్యవహరించాడు. అది నష్టపోయాడు 2019. రాజకీయ పరిణామాలు ఏమైనా మనం చూసాం. దూరదృష్టితో దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పిన సలహా కానీ వ్యక్తిగతమైంది కాదు. అవునవును. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది దానికి కేంద్రంలో బీజేపీ ఏం ప్రతిపాదించేదానికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఆయన మాటలను బట్టి వినడమో వినకపోవడం అంటూ ఉండదు. వాళ్ళకి ఏది మంచిది కాదని చూసుకునేంటికి యుక్తాయుక్త విశిక్షణ అజ్ఞానం వాళ్ళకు. అవును సార్. ఇక్కడ యాక్చువల్గా నేను ఈరోజు మీకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నేను ఒకటి వ్యక్తుల ప్రస్తావన తీసుకురాకూడదని చెప్పి నిశ్చితాభిప్రాయంతో వచ్చాను. ప్లస్ రాజకీయాలు కూడా మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ కొన్ని విషయాలు మీకు ఒక అది ఎంత జర్నలిస్ట్ అయినా కూడా ఒక నెల్లూరియన్గా ఒక అభిమానిగా నాకు కొన్ని రకాల అలా జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. మీరు అందరి వాడు సార్, మిగతా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ మీకు ఇష్టపడతారు సార్. ముస్లిమ్స్ కూడా నెల్లూరులో ఇష్టపడతారు సార్. మీరంటే మీరే చెప్పారు కశ్మీర్ దర్గాకి వెళ్తున్నా అని చెప్పి. అలాంటి మిమ్మల్ని కులం పేరుతో ఒక డైరెక్ట్గా మాట్లాడడము చట్టసభల్లో నాకే అలా ఉంటే మీకు ఎలా అనిపించింది సార్ ఆ టైంలో? నేను వీళ్ళు లెక్క చేయను. ఎందుకంటే అదొక రకమైన యొక్క స్ట్రాటజీ కొంతమందికి. నేను ఏదో చెప్పా కదా, ఎన్టీ రామారావు గారు ఈయన ఒకటే అన్నారు కొంతమంది, ఆ తర్వాత తెలుసుకున్నారు మామూలుగా అంతే. కాబట్టి రాజకీయాల్లో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ని బట్టి చూడాలి, ఎంపిక చేయాలా, ఎన్నిక చేయాలి. కానీ ఇప్పుడు కొంతమందికి కులము, మతము, ప్రాంతము, అలాగే ఇది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ, ఆ 4 సీలు బదులు ఈ 4 సీలు చేయాలి. దాంతోనే అనర్థం. అది మళ్ళా మారి ఒరిజినల్ ఫోర్సెస్కి వెళ్ళాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. ఈ మాట వేరే వాళ్ళకి చెప్తే పర్వాలేదు సార్. వెంకయ్యనాయుడు గారు సార్ అంతా వెంకయ్యనాయుడికి ఆ అపవాదు లేదు కదా, యాక్చువల్గా ఉండదు కదా. అపవాదే కదా, వాదు కాదు, అది అపవాదు, వాస్తవం కాదు. అందుకని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు కూడా ఒక క్షణంలో అంటే దీనివల్ల ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఈ తెలుగు రాష్ట్రాల వల్లే కదా, నేను నేషనల్ లీడర్ కదా, వీళ్ళంతా తెలుగు రాష్ట్రం పట్టించుకోబట్టే కదా ఈ వివాదం వచ్చింది అని చెప్పి మీకు మనసుతో అనిపిస్తే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే కదా సార్. రాష్ట్రానికి మేలు చేయడం అనేది నాకు ఇష్టమైన పని. నా శాయశక్తులా మేలు చేసే ప్రయత్నం చేశాను. మిమ్మల్ని డిస్కనెక్ట్ చేయడానికి ఇది ఒక ఉదాహరణ, ఒక ఎత్తుగడ అనిపించదా? ఉంటుంది. కొంతమందికి అలాంటి అభిప్రాయం ఉండొచ్చు, అలాంటి ఎత్తుగడ అనుకోవచ్చు. కానీ ఆ ఎత్తుగడలు ప్రజల్లో మెప్పు పొందుతాయని నేను అనుకోను. మీరు పార్లమెంట్లో మాట్లాడి రాష్ట్ర విభజన సందర్భంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి కావాలి అని చెప్పి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూడా మీరు ఒక సభ పెట్టిన తర్వాత కూడా మోడీ గారితో కూడా నేను ఆదుకుంటానని చెప్పారు, హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ విషయం మళ్ళీ కొంత ఎందుకు అధికార పార్టీలో ఉన్నప్పటికీ మీరు భాగస్వామ్యంగా సహజమైన న్యాయమైన ప్రశ్న, అనుమానం కూడా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. అందుకని నేను స్పష్టీకరించాను దాన్ని. 15వ ఆర్థిక సంఘం చెప్పింది ప్రత్యేక హోదా అనేది లేదు ఇక మీదట. సార్ దానికి టెక్నికల్ రీజన్స్ మీరు చెప్తారు సార్, రీజన్ ఇదే అని చెప్పి. టెక్నికల్ వాస్తవమైన సహేతుకమైన కారణం ఉంది. అది టెక్నికల్ తర్వాత కూడా వేరే రాష్ట్రాలు కూడా ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. పాండిచ్చేరి కూడా ఈ మధ్య. అది కేంద్ర పాలిత ప్రాంతం. అది మనం బీహార్ అడుగుతోందా, ఒరిస్సా అడుగుతోందా, బెంగాల్ అడిగిందా, కొంత వెనకబడి రాష్ట్రాలు, కొన్ని సరిహద్దు రాష్ట్రాలు అడిగాయా? ఉత్తరాఖండ్ ఎవరికి ఇవ్వలేదు. ఏ ఒక్కరికి ఇచ్చున్నా అంత సులభంగా దాన్ని వదిలిపెట్టి ఉండడం కాదు. పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఏ ఒక్కరికి ఇవ్వదా. నా అభిప్రాయం ప్రకారం, నాకున్న రాజకీయ అవగాహన ప్రకారం సమీప భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా అది సాధ్యం కాదు. 11 రాష్ట్రాలు పార్లమెంటు సాక్షిగా మాకు ప్రత్యేక హోదా కావాలని అడిగాయి. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే మిగిలింది ఏంది నీకు? అంటే మీరే ఒకవైపు కావాలని చెప్పారు, మళ్ళీ మీరే సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత, దీనివల్ల సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోవాలా. ఒప్పుకొని ఏమాత్రం అవకాశం ఉందో ఆ మేరకు మిగతా అన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలా. చేశాను. దాంట్లో ఏ ఒక్కరూ సాధించలేని ఎక్కువ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి నిధులు, విధులు అది కేవలం మీకు ఈ రాష్ట్రం మీద ఉండే అభిమానం, ప్రేమ వల్ల అది సాధ్యమైంది సార్. చెప్పాలంటే బీజేపీ పార్టీ విధానం వేరుగునింది, వెంకయ్యనాయుడు గారి వేరుగునింది. బీజేపీ యొక్క విధానం లేకుండా, ప్రధానమంత్రి యొక్క అనుమతి లేకుండా ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇది కూడా కొంత అపోహ కొంతమందికి. ప్రధానమంత్రి కాదని మంత్రి ఎవరన్నా పనిచేయగలరా? నేను ఏం చెప్పినా ప్రధానమంత్రి గారు ఈయన సహేతుకంగా మాట్లాడుతున్నాడని ఆమోదించబట్టే ఈ సాధ్యమైన ఇవన్నీ కూడా.
మంత్రులు అందరూ 32 మంది మంత్రులను, కేంద్ర మంత్రులను ఉపరాష్ట్రపతి ఆ యొక్క చేంబర్కి పిలిపించి వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రభుత్వ శాఖ నుంచి రావాల్సిన నిధులు, రావాల్సిన పథకాలు మంజూరు చేయించాం. వాళ్ళందరూ కేవలం నేను ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నాను, కొంత సీనియర్ కాబట్టి గౌరవించవచ్చాం, కానీ ఇవన్నీ మంజూరు చేయరు పైన ప్రధానమంత్రి యొక్క అనుమతి లేకుండా. జనాలు మీరు చెప్పిన తర్వాత కొంత అవగాహన వచ్చింది, ఎందుకంటే దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని చెప్పిన తర్వాత అంతా అని చెప్పి. కానీ ఒక సెంటిమెంట్గా మారిపోయింది కదా సార్ అప్పటికే, ఇది వస్తేనే రాష్ట్రం డెవలప్. సెంటిమెంట్ని బట్టి ఓటేశారా జనం? ఓటు వేస్తారా? జయాంధ్ర ఉద్యమం జరిగింది, ఉధృతంగా జరిగింది, 230 మంది చనిపోయారు. ఆ జయాంధ్ర మూమెంట్ అయిపోయిన కొద్ది రోజులకి మన గౌతు రచ్చన్న గారు జయాంధ్ర ఫ్రంట్ తరఫున కాళహస్తి నుంచి పోటీ చేశారు, గెలవదా ఎలక్షన్. మేము నందిగామలో ఉప ఎన్నిక వస్తే నేను హరిబాబు గారు అందరం తిరిగి కొమరగిరి కృష్ణమోహన్ రావు ఆయన్ని ముత్యాలరాజా గారి సత్యమణి మీద పోటీ పెట్టాం, గెలవదా. తాత్కాలికమైన యొక్క ఆవేశంలో అనిపించవచ్చాము, కానీ ప్రజలు ఆలోచిస్తారు నిదానంగా. ఆలోచించిన తర్వాత మంచిది ఏంది, ఒక్కోసారి తాత్కాలిక ప్రభావం ఉంటుంది, నేను కాదన్ను, మతము ప్రభావం, కులము ప్రభావం, కానీ అది ఎల్లకాలం నిలబడదు. కుల పార్టీలు కొన్ని వచ్చాయి అధికారంలోకి, నిలబడలేదు ఎక్కువ కాలం, నిలబడవు కూడా. సార్ ఇప్పుడు పోలవరం చూస్తూ ఉంటే కాస్త బాధ అనిపిస్తుంది. జాతీయ ప్రాజెక్ట్గా అనౌన్స్ అయిన తర్వాత కూడా అది అతిగతి లేకుండా అక్కడే ఉంది, ఎందుకు ఇంకా పూర్తి కాకుండా 1940 నుంచి పోలవరం అనేది కాగితాలకు పరిమితమైన, ఈవెన్ స్టార్ట్ అయింది మీ హయాంలో ముందుగానే జరిగింది, కానీ ఆగిపోయింది కదా మధ్యలో. ఆగిపోయిందని కాదు, కానీ జరగవలసినంత పురోగతి జరగడం లేదు. ఎందుకు జరగదు? సెంట్రల్ నుంచి లోపం ఉందా, స్టేట్ నుంచి లోపం ఉందా? నేను వాళ్ళపైన వీళ్ళపైన ఆరోపణ చేయడం, నేనుండే ప్రస్తుతం ఉన్న ఈ బాధ్యత నుంచి విరమణ చేసిన తర్వాత కూడా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఎక్కడో లోటు ఉంది, అందువల్ల పురోగతి సాగడం లేదు. కేంద్రం స్పష్టంగా చెప్పింది పార్లమెంట్లో, మేమని పోలవరానికి క్లియరెన్స్ ఇచ్చే దాంట్లో నా పత్రం కూడా కొంత ఉంది. అక్కడ మండలాలు కొన్ని కలిపాం, దానికోసం ఆర్డినెన్స్ జారీ చేయించాం. దానికి పార్లమెంట్ మొదటి సమావేశంలోనే బిల్లు కూడా ప్రవేశపెట్టేట్టుగా చేసి బిల్లును ఆమోదింపజేయడం కూడా జరిగింది కదా. అందువల్ల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా పోలవరం వేగం పుంజుకుంటుందని నేను భావిస్తున్నాను. రెండు వైపులా ప్రయత్నం జరగాలి. సార్ ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలంటారు. మీరు రచ్చ గెలిచారు, ఇంటకాడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంత బలపడలేదు. బలపడకపోవడానికి కూడా కారణం మీరే అని చెప్పి మీకు పడని వాళ్ళు అంటుంటారు. నేను కాదని, సూర్యుడు చూసి సూర్యుడు కాదు ఈయన అని అనుకుంటే మనం ఏం చేయగలం? చంద్రుడిని చూసి చంద్రుడు కాదు అనుకుంటే నేనేమంటానంటే, ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు ఎంత బలం ఉండింది? 2 సీట్లు ఉంది. ఆ తర్వాత బలం ఎంత పోయింది? ఇప్పుడు ఎంత బలం వచ్చింది? నేను లేను కదా. అవును సార్, నేను లేను. మరి దేనికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మిత్రపక్షంగా కూడా నువ్వు మిత్రుడిగానే ఉంటాయి, కానీ నువ్వు ముందుకెళ్ళావు. కొంతమంది పార్టీలోని బీజేపీలో కొంతమంది అనే మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విషయానికి అందరివాడు వెంకయ్యనాయుడు గారు, కానీ పార్టీకి సంబంధించి కాదు అని అంటారు. అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు పనిచేస్తారు రాష్ట్రానికి ఒకటి మంచి మేలుకి సంబంధించి. అయితే బీజేపీ మనసా వాచ బీజేపీ సిద్ధాంతాన్ని విశ్వసించి దానికి అనుగుణంగా నడుచుకున్నాను. ఆ నడుచుకున్నానే సంతృప్తి నాకు ఉంది. సార్ సౌత్లో కూడా మీరు చాలా స్ట్రెంథెన్ చేశారు. బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా బీజేపీ స్ట్రెంథెన్ కారణం కూడా మీరే అంత అని చెప్పి చాలా కాలంగా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కర్ణాటక కారణం అనుకోని జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను కర్ణాటక ఇన్ఛార్జిగా పెట్టారు. బీజేపీ ఎదుగుదలగా ఉంది, పరిస్థితులు కలిసి వచ్చాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 1982లో ఎక్కడ చూసినా వెంకయ్యనాయుడు లేదా జయపాలరెడ్డి చెప్పిన విషయాలే పేపర్లో వచ్చేవి, అందరూ చూశారు. బీజేపీ పైకి వస్తుంది అన్న పరిస్థితిలో రామారావు గారు వచ్చారు. ఆయన పర్సనాలిటీ, ఆయనకు ఉన్నట్టు అపీలు, ఆయన కొంతమంది దేవుడు అనుకోవడం, రాముడు కృష్ణుడు ఇలా అనుకోవడం, దాంతోపాటు చారిత్రాత్మకమైన యొక్క ఆ గ్యాప్. బీజేపీ గెలవాలా కానీ గెలవలేదు, తెలుగుదేశంతో గెలవగలదు, రామారావు గారు ఉన్నారు అని అనుకునే ఉద్దేశంతో ప్రజలు ఆ వైపు మొగ్గారు. అది కొంత సెట్ బ్యాక్ అయింది. సార్ సౌత్ ఇండియాలో ఎప్పుడైనా బీజేపీ స్ట్రెంత్ ఇంకా అవుతుందా సార్? అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు రోజువారీ రాజకీయంలో లేను కాబట్టి నేను అంచనా వేసి నేను చెప్పను, కానీ తప్పనిసరిగా నార్త్ ఈస్ట్లో అధికారంలోకి వచ్చినప్పుడు సౌత్లో రాదనేది. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది సార్? బేసిక్గా సౌత్ వాళ్ళది కొంత రిలీజియస్గా ఉండే పార్టీస్కి యాక్సెప్టెన్స్ ఉండదు కదా సార్ తమిళనాడు. కానీ కర్ణాటకలో మీరు చేసిన పునాది రాళ్ళు వల్ల కర్ణాటకలో రిలీజియస్ ఫీలింగ్ ఎక్కువ, దక్షిణాదిన అన్నిటికన్నా తమిళనాడులో రిలీజియస్ ఇది ఎక్కువ, కేరళలో ఎక్కువ. రిలీజియస్ దీనివల్ల కాదు, రిలీజియస్ అపీల్ అని నేను అనుకోను.
సార్ గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళిపోయారు కదా సార్, వేరే పార్టీ పెట్టుతున్నాడు కదా సార్, పెట్టారు కదా గాలి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయన పార్టీ మ్యాన్గా ఉంటారు సార్ ఆయన బీజేపీకి. నేను పార్టీ లేను కదా, అందువల్ల ఎవరు ఉంటారు ఎవరు లేదని నాకెందుకు, వ్యక్తులపై నేను ఎందుకు వ్యాఖ్యానించాలి సార్. ఇంకోటి అద్వానీ గారి కోర్ టీంలో మీరు ఉన్నారు సార్ ఒకప్పుడు, మీరు సుష్మా స్వరాజ్ గారు ఇదంతా ఉండేవారు. అలాగే 2009లో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నరేంద్ర మోడీ గారిని మీరు ప్రపోజ్ చేసినప్పుడు, పార్టీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు గోవా మీటింగ్లో అనుకుంటా కదా సార్, అప్పుడు మీకు మానసికంగా కొంచెం బాధ అనిపించలేదు సార్? అంటే అతనితో ఎమోషన్ బాండింగ్స్లో ఎక్కువ ఉన్నాయి కదా సార్ మిమ్మల్ని? తప్పనిసరిగా అనిపించింది మాకు. నేనే కదా, మా కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు. నేను వాళ్ళందరికీ వివరించి చెప్పాను, ఇది పరిస్థితి. ఇది 14లో 9కి అద్వానీ గారి నాయకత్వాన్ని మనం ఎన్నికల్లో పోటీ చేసాం. 2004 వాజ్పేయి గారి నాయకత్వాన్ని పోటీ చేసాం, నేను అధ్యక్షుడిని, ప్రధానమంత్రి. కారణాలు ఏమైనా కావచ్చు, గెలవలేకపోయాం. 2009కి అద్వానీ గారి నాయకత్వాన్ని పోటీ చేసాం, అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, గెలవలేకపోయాం. 2014 వచ్చేసరికి మోడీ గారి నాయకత్వాన్ని పోటీ చేసాం, గెలిచాం. అభివృద్ధి ప్రాతిపదిక జరగకుండా ఇంకా ఎమోషనల్ పాలిటిక్స్, రిలీజియస్ బేస్డ్గా, క్యాస్ట్ బేస్డ్గా జరగడము ఇప్పుడు మీరు పాలిటిక్స్ వచ్చారు. పాలిటిక్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ డెవలప్మెంట్. అభివృద్ధి ప్రధాన బాధ్యతగా ఉండాలి. పేదరికం ఇంకా 20% లోపల జనం పేదరికంలో ఉన్నారు. అలాగే అక్కడక్కడ లింగ వివక్షత ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్, అక్కడక్కడ ఇంకా సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇవన్నిటినీ అధిగమించి ప్రజలు వ్యక్తుల యొక్క క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ అండ్ కాండక్ట్ చూసి ఓటేయాలా, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలా. చేస్తామని చెప్పిన అభివృద్ధిని కాదు. బీజేపీ కూడా మతం ప్రాతిపదికంగా సార్ ఎదిగింది కూడా నేను అనుకోవడం లేదు. నేను ఎప్పుడు మతాన్ని గురించి మాట్లాడలేదు. మతం వ్యక్తిగతమైన అభిప్రాయం. సార్ బాబ్రీ మసీద్ ఘటన జరగకపోయింటే కూడా బీజేపీ ఇలాగే ఎదిగదు సార్ భారతదేశంలో? దీనికి సంబంధం లేదు నాకు తెలిసి. ఓకే, కుల ప్రభావం ఎప్పుడు పోతుంది సార్? ఎప్పుడు పోతే నేను జ్యోతిష్యం చెప్పగలను. అంటే ప్రజల్లో మరింత చైతన్యం వస్తే పార్టీలో రావాలా, ప్రజల్లో రావాలా? ప్రజల్లో చైతన్యం రావాలా. పార్టీలో అవకాశవాదం తమకు ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతి సాధనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి కొన్ని పార్టీలు. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు వివేకంతో వాళ్ళు ఆ యొక్క విలక్షణమైన యొక్క వ్యక్తులు, శక్తులు ఎవరున్నారని వాళ్ళని గమనించి వాళ్ళకి ఓటేస్తే మార్పు వస్తుంది. రాకపోతే నేను అనుకోవడం వస్తుంది. కానీ ఈరోజు అంతా ఎమోషనల్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 1967 నుంచి మీ సక్సెస్ మేము చూసాం ఇప్పుడు దాకా, నెల్లూరు నుంచి న్యూఢిల్లీ వరకు. ఆ స్ట్రగుల్ కూడా చూసాం, అంచెలుగా. మీకేం ఓవర్ నైట్గా ఈ సక్సెస్ రాలా. ఈరోజు లీడర్ అవ్వడం చాలా ఈజీగా అయిపోయింది సార్. తాత్కాలికమైన నా ఉద్దేశం అవన్నీ కూడా. అంటే ఈరోజు సోషల్ మీడియాలో 4 రకాలుగా మాట్లాడితే చాలు. సోషల్ మీడియా ఇవాళ మనం చూస్తున్నాం, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అయితే స్వేచ్ఛ. ప్రజలు వచ్చేది ఎంతవరకు వాస్తవం అని చూడాలి. హెడ్లైన్స్ మాత్రం చదివి కొంతమంది హెడ్లెస్ ఫెలోస్ ఉన్నారు. హెడ్లైన్ షుడ్ నాట్ బికమ్ ఎ డెడ్ లైన్ ఫర్ అస్. వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ లైన్. అది లేకపోతే ఇబ్బంది వస్తుంది తాత్కాలికంగా. నువ్వు తర్వాత అది కరెక్ట్ కాదని తెలిసినా కూడా చేయగలిగింది ఏం లేదు, డ్యామేజ్ జరిగిపోద్ది అప్పటికి. అవును. కానీ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు జైపాల్ రెడ్డికి మధ్య సంవాదం జరిగినప్పుడు సార్ అలా చూసేవాళ్ళంట. ఆ రోజు పేపర్లో ఏమొచ్చింది, మీరేం మాట్లాడారు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడారు, భాష మీద పరిజ్ఞానము, ఎక్కడ పార్లమెంటరీ భాష అంతా. ఇప్పుడు బూతులు మాట్లాడడం ఏంటి సార్ అంత తప్పు. ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని జనం ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరైనా సరే చట్టసభల్లో వాటి స్థాయిని పెంచాలి. పెంచితే ప్రజాస్వామ్యానికి మరింత పేరు వస్తుంది, దేశానికి మరింత పేరు వస్తుంది. ఈ మధ్య కొంత దిగజారుతున్నాయి, కొంత ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. ఇంకోటి, ఇప్పుడు యుద్ధంలో కూడా నీతి ఉంది, ఆడవాళ్ళ జోలికి రాకూడదని చెప్పి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళని టార్గెట్గా చేసి దాని చుట్టూ విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళని, అమ్మలని, తల్లిదండ్రులని ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు మీరు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం అనేది మీకు సంతోషకరంగా అనిపిస్తుందేమో. ఇప్పుడు ఒక్కోసారి ఆందోళనకరంగా ఉంటుంది. మనము మన బాధ్యత ఉన్నంతకాలం మనం చేయగలిగిందని చేసామా లేదా, చేయగలిగిందని చేశానని నా సంతృప్తి. ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడం, ప్రజలను చైతన్యవంతులు చేయడమే మిగిలిన పరిష్కారం. ఇప్పుడు మరో రాజకీయాలకు పోయింది, నేను మరో పోటీ చేయలేను కదా, చేసినా కూడా ఉపయోగం ఉండదు కదా. ఆ చాప్టర్ అయిపోయింది. సార్
నెక్స్ట్ మీ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఏంటి సార్ ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తారా? స్వచ్ఛంద భారత్ ట్రస్ట్ ఒక యాక్టివిటీ మాత్రమే. స్వచ్ఛంద సంస్థను ప్రోత్సహించాలా, సేవాభావాన్ని రూపొందింపజేయాలా. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తుంటారు. ఆ భావాన్ని మరింత ప్రజల్లో తీసుకొచ్చి ప్రయత్నం చేయాలా. రాజకీయంగా చైతన్యం తేవాలా. లార్జర్ ఐడియాలజికల్ ఇష్యూస్ మీద జనం ఓటేయాలా, ఎమోటివ్ ఇష్యూస్ మీద కాదు, లేదా కులం మతాన్ని గురించి కాదు. ఇలాంటి వాటిలో ప్రజల్లో చైతన్యం కలిగించడం. అలాగే విద్య విజ్ఞానానికి మార్గం కావాలా, కేవలం డిగ్రీ కోసం కాదు, లేదా ఉద్యోగం కోసం కాదు. ఇలా నాకు తెలిసిన విషయాలు సాంఘిక చైతన్యం కలిగించడం, ప్రజా చైతన్యం కలిగించడం, రాజకీయ చైతన్యం కలిగించే వరకు ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు జనాన్ని కలిసి జనానికి నా మనసులో ఉన్న అభిప్రాయాలు తెలియజెప్పడమే. చేయగలిగిందని చేశాను కదా. నేను ఏం చేయగలిగాను చేశానని నేను అనుకుంటున్నాను. చేశానా లేదా జనం వాళ్ళ ఖచ్చితంగా కనిపిస్తుంది కదా సార్ మీరు ఏం చేశారని చెప్పి ఎంత అని చెప్పి. సార్ దీపమ్మ మీద చాలామంది పొలిటికల్ లీడర్స్కి పాలిటిక్స్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే డైనమిక్గా ఉంటారు కాబట్టి అని చెప్పి. ఇంకా లేదా సార్ వాళ్ళకి అభిప్రాయం ఉండడం వాళ్ళ ఇష్టం, నేను కాదన్ను. నాకైతే నేను చురుగ్గా ఉన్నంతకాలం రాజకీయాల్లో కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలని చెప్పాను. నేను ప్రోత్సహించలేదు అవకాశం వచ్చినప్పటికి కూడా. నేను ఉన్నాను కదా అని. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి విరమించుకున్నా. ఇప్పుడు రాజకీయాల్లో పాల్గొవాలా లేదని వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే నేను వద్దనే చెప్తాను. నమస్కారం సార్, ఈ అవకాశం ఇచ్చింది. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.